హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీకి రెడీ అయ్యాము. అదే గిమ్మెల్ వరల్డ్ అనమాట. సో ఇప్పుడు మనం స్పీచ్ నుండి స్టార్ట్ అవుతున్నాము. ఈ ట్రిప్ మొత్తము ట్రైన్, బస్సు, కేబుల్ కార్ ఇలా 3 రకాల ట్రాన్స్పోర్ట్తో ఎండ్ అవుతుంది. చాలా ఎక్సైట్మెంట్ జర్నీ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని మొత్తం చూడండి. సో మొదటగా ముందు స్పీచ్ నుండి ఇంటర్లేకన్ వరకు ట్రైన్లో బయలుదేరాము. ఆ దారిలో ట్రావెల్ చాలా సీనిక్గా ఉంటుంది. మౌంటైన్స్, లేక్స్, గ్రీన్ వ్యాలీస్ అన్నీ కనిపిస్తాయి. స్పీచ్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి లుటర్బర్న్కి వెళ్ళే ట్రైన్ తీసుకోవాలి. ఈ రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. లుటర్బర్న్లో దిగిన తర్వాత అక్కడ నుంచి బస్సు నెంబర్ వచ్చేసి 141 తీసుకుని సికెల్బర్గ్ వైపు వెళ్ళాలి. అక్కడ నుంచి కేబుల్ కార్ ఎక్కి గిమ్మెల్ వరల్డ్ చేరుకుంటాము. ఇప్పుడు మనము బస్సులో ఉన్నాం అన్నమాట. చూస్తున్నారు కదా సీనరీక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీన్స్ అన్నీ. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనము సికెల్బర్గ్కి వెళ్తాము. అక్కడ నుండి కేబుల్ కార్ పట్టుకుని మళ్ళీ పైన వెళ్తాము. సికెల్బర్గ్ వెళ్ళే దారిలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనము ఎక్కడ దిగింది లేదు, కవర్ చేయలేదు. ఇది వచ్చేసాం సికెల్బర్గ్ వచ్చేసి ఇక్కడ నుండి గిమ్మెల్ వరల్డ్కి వెళ్ళటానికి కేబుల్ కార్ స్టేషన్కి వెళ్ళాం అనమాట. ఇది వచ్చేసి కేబుల్ కార్ స్టేషను. సో స్విస్ పాస్ ఉన్నోళ్ళు ఇవన్నీ కవర్ అవుతాయి ఫ్రీగానే. స్విస్ పాస్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు మనమైతే కేబుల్ కార్లో గిమ్మెల్ వరల్డ్కి స్టార్ట్ అవుతున్నాం కదా. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను. గిమ్మెల్ వరల్డ్ సముద్ర మట్టానికి సుమారు 1367 మీటర్లు, అంటే దాదాపు 4485 ఫీటు ఎత్తులో ఉంది. చిన్న ఆల్ఫైన్స్ గ్రామం అయిన వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఈ గిమ్మెల్ వరల్డ్ ఎందుకు ప్రత్యేకం అంటే ఇది కార్ ఫ్రీ విలేజ్. అంటే ఇక్కడ వాహనాలు ఏమీ ఉండవు, పూర్తిగా నేచర్ మధ్యలో ఉంటుంది. పీస్ఫుల్ మరియు ట్రెడిషనల్ స్విస్ లైఫ్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది. జుంగ్ఫ్రూ రీజియన్లో ఉన్న అందమైన గ్రామాలలో ఈ గిమ్మెల్ వరల్డ్ కూడా ఒకటి అన్నమాట. ఇక్కడ నుండి ఆల్ప్స్ పర్వతాలు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. హైకింగ్ చాలా ఫేమస్. మీకు గిమ్మెల్ వరల్డ్ గురించి ఇంకా ఏమైనా ప్రత్యేక విషయాలు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. కేబుల్ కారులో ప్రయాణిస్తుంటే ఎంత అందంగా, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా ఇది. అదిగదిగో అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తున్న ఆ పర్వతం మీద సూర్యుని కిరణాలు పడుతున్న తీరు చూస్తే అది అచ్చంగా మన కైలాస పర్వతము మీద బంగారు కాంతులు వెదజల్లుతున్నట్లుగా కనిపిస్తుంది. నిజంగా గోల్డెన్ గ్లోతో మెరిసిపోతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. స్కెచెల్బర్గ్ నుంచి గిమ్మెల్ వరల్డ్కి డైరెక్ట్గా కేబుల్ కార్ లేదు. సో అది రూట్ మీద ఆధారపడి కూడా ఉండొచ్చు. సాధారణంగా మన మధ్యలో వేరే ఒక స్టేషన్ మారాల్సి ఉంటుంది. ఆ స్టేషన్ పేరే మురిన్ అనమాట. సో స్కెచెల్బర్గ్ నుండి మురిన్ నుండి గిమ్మెల్ వరల్డ్. సో ఇది రెండో కేబుల్ కారు. మనము గిమ్మెల్ వరల్డ్కి వెళ్తున్నాం మురిన్ నుండి. ఈ మురిన్ స్టేషన్ వచ్చేసి సముద్ర మట్టానికి సుమారు 1650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కూడా కార్ ఫ్రీ విలేజ్. ఈ ఇగర్ మోంచి జుంగ్ఫ్రూ పర్వతాల అద్భుత వ్యూస్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. హైకింగ్, స్కేటింగ్లు చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేసు. అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము చిన్న స్విస్ చాలెట్ హౌసెస్, పీస్ఫుల్ వాతావరణము చాలా అందంగా ఉంటుంది. సో కేబుల్ కార్ నుండి కిందకు చూస్తుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూస్తున్నాం కదా. మీరెవరైనా వెళ్ళినప్పుడు మధ్యలో టైం ఉంటే కనుక మురిన్ స్టేషన్లో దిగి బయటకు వచ్చి వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఆ రోజు టైం లేకపోయే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ దాటి అరౌండ్ 3-4 అయిపోతుంది టైము. సో డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇదిగో మళ్ళీ మన కైలాష్ పర్వతం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకసారి చూడండి.
ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. దగ్గరగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనము గిమ్మిల్ వరల్డ్కి రీచ్ అవుతాము. ఒక 20 మినిట్స్ టైం పట్టింది ఆ రోజు అయితే. చుట్టూతా అందమైన మంచు కొండలు, మధ్య మధ్యలో ఆల్పైన్ ట్రీస్, చాలా అందంగా సుందరంగా కనిపిస్తున్నది. సో మనము మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించేలాగా ఉంది. మేమైతే మిస్ అవుతున్నాము. అదిగో ఆల్మోస్ట్ మనము గిమ్మిల్ వరల్డ్ స్టేషన్కి రీచ్ అవుతున్నాం అనమాట. వచ్చేసేసాము. ఇక ఇక్కడ నుండి దిగేసి గిమ్మిల్ వరల్డ్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే, వచ్చేసేయండి. ఇప్పుడు మనం గిమ్మిల్ వరల్డ్ స్టేషన్లో దిగిపోయాం. బయటకు వచ్చి అద్భుతమైన వ్యూస్ని ఎంజాయ్ చేద్దాము. గిమ్మిల్ వరల్డ్ విశేషాలు: ఇది చిన్న ప్రశాంతమైన ఆల్పైన్స్ గ్రామము, పూర్తిగా కార్ ఫ్రీ విలేజ్, లూచర్బార్నెన్ వ్యాలీలో ఒక భాగం అన్నమాట. సాంప్రదాయము స్విస్ చెక్క ఇళ్ళు, చాలెట్స్ అంటాం కదా, చెక్క ఇళ్ళు ఇక్కడ కనిపించే అద్భుతమైన దృశ్యాలు. ఆ రోజు పెద్దగా యాక్టివిటీ ఏం చేయలేదు, ఎందుకంటే అప్పటికే సన్సెట్ టైం దగ్గర పడుతుంది. అందుకే ఫాస్ట్గా నడుస్తూ విలేజ్ ఎక్స్ప్లోర్ చేసేసాము. సన్సెట్ సమయంలో పర్వతాల మీద పడే గోల్డెన్ కాంతులు, ఆకాశము ఆరెంజ్, పింక్ కలర్స్లో మారిపోవడం నిజంగా మ్యూజికల్ మూమెంట్ అన్నమాట. సో ఆ రోజు మనం వెళ్ళిన రోజు కూడా పౌర్ణమి అనుకుంటా. చంద్రుడు అయితే చాలా దగ్గరగా కనిపించాడు మనకి. చాలా దగ్గరగా ఉన్నట్టుగా చాలా అద్భుతంగా కనిపించారు చంద్రుడు. అది ఒక షాట్ పడింది. ఏమో చెప్దాం అనుకుని మర్చిపోయాను. అదేంటంటే ఇక్కడ నిశ్శబ్దము, ట్రాఫిక్ అనేదే లేదు, హడావుడి లేదు, కేవలం గాలి శబ్దము, ప్రకృతి మాత్రమే. పక్షుల కిలకిల రాగాలు, అంతకు మించి మనకి ఎలాంటి అలజడిలో అయితే ఏమీ అనిపించలేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ స్టేషన్ నుండి దిగి నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాము. దారి మధ్యలో మా వాడు అయితే ఐస్ గడ్డలతో పట్టుకుని ఆడటము, విసిరేయటము అదిగో చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, అదిగో నా మీద విసురుతున్నాడు. నేను అక్కడ ఏదో షూటింగ్ చేసుకుంటుంటే ఆవిడ నా మీద ఐస్ విసురుతున్నాడు అనమాట. సో గిమ్మిల్ వరల్డ్ ఒక టూరిస్ట్ స్పాట్ కంటే ఎక్కువ ఇది ఒక అనుభవము. నేచర్ లవర్స్కి చిన్న స్వర్గం లాంటిది. మీరు కూడా ఇలాంటి ప్రశాంత ప్రదేశాలు ఇష్టపడితే కామెంట్లో చెప్పండి. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి చందమామ, అది చిందాక అన్నాను కదా, అది చందమామ అక్కడ కనిపిస్తున్నారు. చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపించారనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. గిమ్మిల్ వరల్డ్ విలేజ్లో ఉన్న షాప్స్, టూరిస్ట్ స్పాట్స్, ఇంకా అక్కడ నుంచి చేసిన జర్నీ మొత్తం ఒకసారి క్లియర్గా చూద్దాము. చాలా చల్లగా ఉంది, అందుకని నేను స్వెటర్ అది అలా కప్పేసుకున్నాను అనమాట. గిమ్మిల్ వరల్డ్లో షాపింగ్ మాల్స్ అనేవి ఉండవు, ఎందుకంటే అది ఒక చిన్న విలేజ్ కదా. సో ఆ షెలెట్ హౌసెస్ అట్లా చెక్క హౌస్తో ఉన్న వాటిల్లోనే షాపింగ్స్, సువెనీర్ షాప్స్ అవి ఉన్నాయి. అక్కడ కోఆప్ ఒకటి చూసామన్నమాట. కోఆప్ వచ్చేసి మన సూపర్ మార్కెట్ లాంటిది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వాటిల్లో ఉంది అది. సో ఈ సువెనీర్ షాప్స్ చాలా చిన్నగానే ఉన్నాయి. సో ఈ చిన్న జనరల్ స్టోర్స్, అక్కడ స్వీట్ చాక్లెట్, చీజ్, స్నాక్స్, సువెనీర్స్ దొరుకుతాయి. కొన్ని గెస్ట్ హౌసెస్ అండ్ మౌంటైన్ హోటల్స్ చిన్న సువెనీర్ కార్నర్స్ ఉంటాయి. చేతి పనితో చేసిన స్విస్ ఐటమ్స్ కొన్నిసార్లు దొరుకుతుంటాయి. పొడుగుతో ఏదో ఒక షాప్స్ ఉన్నాయి, అయితే చిన్న షాప్స్ అన్నమాట. సో మనము ఒక సువెనీర్ షాప్కి వెళ్ళాము. అక్కడ మన వాడు అడిగి కూలింగ్ గ్లాసెస్ కావాలన్నాడు, సన్ గ్లాసెస్. సరే అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. ఫైనల్గా అయితే అడిగి కావాల్సింది కొన్నాడు. ఇదిగో మంచులో ఆడుకుంటా ఎంజాయ్ అయితే చేసాము బాగానే.
హ్మ్. నిజంగా ఇదొక అద్భుతమైన వ్యాలీ అన్నమాట. గిమ్మిల్ నుంచి మనం నడుచుకుంటూ పైవైపు అదిగో పైన చందమామ కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా! ఇక్కడేమో స్టెప్స్ ఏయమని చెప్పి మా ఆవిడ అంటేను సరే వాళ్ళ కోరిక తీరుద్దామని 2 స్టెప్పులు ఏయటం జరిగింది. ఆ వెనక పక్క అక్కడ చందమామ చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తున్నారో. అది 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 ఆ స్పాట్ మళ్ళీ మళ్ళీ కనపడట్లేదు. రీల్స్‌లో మేబీ అదిగో వచ్చింది. ఐ థింక్ రీల్స్‌లో ఉండుంటది. ఒకసారి మన రీల్స్‌ని కూడా తిరిగేయండి మీరు. దయచేసి అందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మీరు చేసే కామెంటు మనకి బలాన్ని ఇస్తదనమాట. అంటే టానిక్ లాంటిది. మనం బాగా ఇంకొంచెం బాగా చేయటానికి వాటికి యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఫైనల్‌గా వాక్ చేసుకుంటూ అయితే నడుచుకుంటూ వచ్చేసాము. ఇది ట్రైన్ స్టేషన్‌కి వచ్చామనమాట. స్టేషన్ వచ్చేసి మురెన్ రైల్వే స్టేషన్. ఈ మురెన్ రైల్వే స్టేషన్ నుండి లుటర్బర్న్‌కి వెళ్ళటానికి ట్రైన్ ఉన్నది. సో ఇక్కడ నుండి మనం మళ్ళీ కిందకి ట్రైన్ జర్నీలో వెళ్ళిపోయాము. అదిగో మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. సో సన్సెట్ టైం కావటంతో పెద్దగా యాక్టివిటీస్ చేయలేకపోయాం, కానీ ఫాస్ట్గా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీల్ మర్చిపోలేనిది. గిమ్మిల్ వరల్డ్ అనేది షాపింగ్ కోసం కాదు, అది ప్రకృతి అందము. సో మీరు కూడా గిమ్మిల్ వరల్డ్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో ఇంకొక అందమైన ప్లేస్ గురించి తెలుసుకుందాము. ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా టైం అయితే పెద్దగా అవ్వలేదు. సన్సెట్ త్వరగా అయిపోవటానికి బాగా చీకటిగా అనిపిస్తుంది. ఇక్కడ మనము ఆ ట్రైన్ దగ్గర నుండి మళ్ళీ కేబుల్ కార్ తీసుకుని కిందకి వెళ్ళటం జరిగింది. రిటర్న్ ట్రైన్ తీసేసుకుని స్పీజ్కి వెళ్ళాము. స్పీజ్ అక్కడ ట్రైన్ స్టేషన్కి ఆపోజిట్లో సూపర్ మార్కెట్ ఉంది. ఇంకా అక్కడ నుండి మనము డిన్నర్కి కావాల్సిన వస్తువులు అయితే ప్యాక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా డిన్నర్ అది కుక్ చేసేసుకొని తినడం జరిగింది. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.